నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. 21 రోజు రంజాన్ చూసారు కదా, ఈరోజు 22 రోజు. 22 రోజు ఎలా జరుగుతుందో లాస్ట్ వరకు అయితే చూసేయండి. పొద్దున్నే డ్యూటీ పడింది. నిన్న మేడం ఇది ఇచ్చింది కదా పెయింట్ డబ్బా, ఇంకొక పెయింట్ డబ్బా కావాలని పొద్దున్నే డబ్బులు ఇచ్చి మెసేజ్ కూడా పెట్టున్నారు. పని మనిషి పెట్టింది మెసేజ్. ఇది డార్క్ బ్రౌన్ మ్యాట్ వార్నిష్ అంట, ఇది కావాలంట. బ్రష్ మళ్ళీ ఇది దమ్మనింది. టిన్నర్ పని మనిషి ఉన్నది ఒక బాని పెట్టింది. ఇంకెందుకు తేవడము, ఈ టిన్నరు పెద్ద డబ్బా చిన్న దొరికితే తేనింది మేడం. పని మనిషిని టిన్నర్ కూడా కావాలంట మేడం కంటే ఉండదు లోపల అని చెప్పి బయటికి తెచ్చిపెట్టింది. ఇది మేడము లొకేషన్ కూడా ఇచ్చింది. ఆ లొకేషన్ పో దొరుకుతుందేమో చూడు వెంకీ అని. ఇంకా ఆడ దొరకకపోతే సేమ్ కంపెనీ నువ్వు గూగుల్లో సెర్చ్ చెయ్యి, ఇది ఏడ దొరికితే ఆడ లొకేషన్ ఉంటే ఆడ పోయి అది పట్టుకరా అని. ఏడ దొరుకుతుందో చూడాలి. ఇంకా ఇది వచ్చి ఎంత దూరంలో ఉందంటే 8 కిలోమీటర్లు, 12 నిమిషాలు. ఫస్ట్ ఇక్కడ ముర్జాన్లోనే చూడమనింది. ప్రశాంతంగా ఉన్నది రోడ్డు, అంగళ్ళు కూడా మూసేసి ఉన్నారా. ప్రశాంతంగా ఉన్నది బా రోడ్లో. సిగ్నల్ పడింది. ఈ సిగ్నల్ కాడే డేంజరు. క్రాస్ చేసినామంటే కెమెరాలు రెడీగా ఉంటాయి. మళ్ళీ సిగ్నల్ కాడ కూడా 80 మించి పడింది. పాయ్ 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 పాయ్. బ్రేక్ కొట్టు లేకపోతే మళ్ళీ నిన్ను కొడతాడు. ఈ దువార్ భలే ఉంటుంది. ఈ కార్నేజ్ రోడ్లో ఏం ప్రోగ్రామ్ జరిగినా కూడా ఈ దువార్ మొత్తం లైట్లు వేసేస్తారు. కార్ రేసింగ్ కానీ, లేదంటే వీళ్ళు ఇది ఆడతారు కదా ఫుట్బాల్, దానికి సంబంధించింది కానీ ఏదైనా జరిగితే వెలిగిపోతుంది. ఇది సిగ్నల్ కూడా చాలా టైం ఇస్తాడు. ఈ ఒక్క దువార్లోనే చాలా ఎక్కువ టైం ఇస్తాడు. ఆ పక్క నుంచి వచ్చేదానికి ఈ పక్క నుంచి వచ్చేదానికి చాలా టైం ఇస్తాడు. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా తక్కువ ఇస్తాడు. ఈ మొత్తం మాలిక్ రోడ్ ఇది స్ట్రైట్గా పోతే, ఈ రోడ్డుకి మాత్రం కొద్దిగా టైం ఎక్కువ ఇస్తాడు, ఎక్కువసేపు క్రాస్ చేసేదానికి. ఏడబడి ఉన్నది మళ్ళీ. అయితే దువార్ చుట్టూ సిగ్నల్స్ అయితే ఇక్కడ ఒక సిగ్నల్. ఈ మేడం ఇచ్చిన లొకేషను మదీనా రోడ్ ఏమో, కానీ మదీనా రోడ్డుకి తీసుకోపోతాం చక్కగా. కొద్దిగా ఫ్రీగా ఉన్నది ఈ రంజాన్ కాబట్టి, ఒక్క బదులకి బయటికి రారు కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉన్నది. లేకపోతే ఫుల్ రద్దీ ఉంటుంది ఇక్కడ. ఆ ముందు పక్క సిగ్నల్ క్రాస్ చేయాలంటే గంట పడుతుంది, అంత రద్దీ ఉంటుంది ఇక్కడ. అందుకే నేను సామాన్యంగా మదీనా రోడ్డు పోవాలంటే ఈ రూట్ రాను అసలు. ఏమంటే ఆ పక్క రోడ్డు బ్లాక్ చేస్తున్నారు, అందుకు ఈ రోడ్డు వచ్చిన. అందులో ఇప్పుడు ట్రాఫిక్ ఏముండదు పొద్దున పూట. మా మేడం బాగా ఇట్లా కొన్ని పాటిస్తుంది అనమాట. పొద్దున పూట ట్రాఫిక్ ఉండదు, ఈ రూట్ పోవాలా. ట్రాఫిక్ ఉన్నప్పుడు అట్ట సందులలో గిందులలో పోవాలా. అట్ట పాటిస్తుంది రూట్లు, అట్ట అలవాటు చేస్తుంది మాకు. ఇంక సిగ్నల్ దాటి అట్ట రైట్ పోయినామంటే మదీనా రోడ్ వెళ్ళిపోవచ్చు. సౌదీ వాళ్ళైనా సరే ఈ కెమెరాలు ఖచ్చితంగా భయపడతారు. 4 పక్కల 4 గన్మెన్లు ఉన్నట్టున్నాయి చూడు, పెద్ద డేంజర్ కెమెరాలు ఇవి. ఊరికనే కొట్టేస్తాయి. స్పీడ్ పోయినామంటే అయిపోయాక. సిగ్నల్ క్రాస్ చేసినా స్పీడ్ పోయినా 2000 రియాలు 2500 రియాలు వేస్తుంది పైన. ఎందుకు అంతంత పెట్టినారో ఏమో మనకు తెలియదు బా. అయితే ఎవరికైనా ఒకటే రూల్ ఇక్కడ, అదొకటి బాగా నచ్చింది. సౌదీ వాళ్ళు కాదు ఎవరైనా సరే ఒకటే రూలు, పాటించకపోతే అంతే ఫైన్. ఎవరికైనా ఒకటే. నుంచేమో రైట్కి పోవాలా. ఇదే ఫస్ట్ టైం పోవడం ఈ రూటు. రైట్ సైడ్లో హోటళ్ళన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ బిల్డింగ్లన్నీ హోటల్లే. నేను ఇక్కడ కూడా పార్కింగ్ లేదు కదా, ఫుల్ అయిపోయాయి బంధం. ఇదే పెయింట్ అంగడి పార్కింగ్. ఆ ముందు పక్కన అది ఆడయ్యే కానీ పార్కింగ్ లేదు. ఇది మూసేస్తున్నారు కాబట్టి ఇక్కడ పార్కింగ్ దొరికింది. చూడాలా దొరుకుతుందో లేదు. ఇక్కడ ప్రైవేట్ పార్కింగ్లు ఇవన్నీ ఈ మారి పెట్టేశారు. ఆడ పెట్టేదానికి లేకుండా వాళ్ళకి కావాలన్నప్పుడు దాన్ని దించుకుంటారు కిందికి. ఉన్నారో లేరో. ఒరే లాక్ చేస్తున్నారా, ఎప్పుడు తెరుస్తారా ఇది? ఇంకొక లొకేషన్ పెట్టుకోవాలా. నన్నే సెర్చ్ చేయమనింది గూగుల్లో మేడం.
సెర్చ్ చేసి ఆడుంటే ఆడకు పోమానండి. ఇంకోటి 9 కిలోమీటర్లు స్ట్రైట్గా పోయి ఈడాడ ఉన్నది చూద్దాం, దీనికి ట్రై చేద్దాం ఒకసారి. అయినా నాకు తెలిసి పొద్దున పూట తెరసరు, వాళ్ళు చెప్పినాక మనం పోకపోతే బాగుండదు. తిరుగుదాం, మనకేమున్నది, పెట్రోల్ కూడా ఉన్నది ఆ ట్యాంక్కి. ఏడ దొరికితే ఆడ. ఈ షాప్ అన్నా తెలిసి ఉన్నాడో లేదో. ఇది పెద్దదిగానే ఉన్నాడో లేడో. ఉన్నాడు, ఎవరో బయటే కూర్చోడు మనిషి. అలా ఏబి في هذا لون شنو هذا اسمه دارك براون مات ورنيش هذا زيتي ورنيش زيت خشب. هذا مات خشب. ايه انا اسوي ما في مشكله. لا هنا وين هنا ممكن أنا. ما في مني هنا هذا مقفل. قفل. ايوه الا بعد الصلاه. تبغى لك معلم؟ شوي انا اشوف انا اكلم. వీళ్ళు చేసేవాళ్ళు పెయింట్ కొట్టేవాళ్ళు ఏమో కానీ వీళ్ళు గది మ్యాటర్. వీళ్ళంతా నమాజ్ అయిపోయినాక తెరుస్తారంట. అక్కడ ఇంకోటి పెయింట్ అంగడి ఏమో ఉన్నట్లు, అదే దాంట్లో అడిగి చూద్దామా. ఇదైతే మూసేస్తున్నారు, ఆయన కూడా మూసేస్తున్నారు ఆయన. ఏడున్నదో పెయింట్ అంగడి, అదే ఉన్నది. సరే అడుగుదాం. ఆ షాపులో ఏదో అడిగినా లేవంట. ఇంకా మేడంకి ఫోన్ చేసి చెప్పేస్తా, ఇది షాపు తెరసరంట మేడం. మేడం నాకు పని చెప్పేసి మేడం ఆఫ్ చేసి పనుకోమంటున్నది, ఫోన్ ఆఫ్ చేసి పనుకోమంటున్నది. సచ్చ నేను ఇంకా అప్పుడు ఫోన్ చేసా మేడం, ఇప్పుడు ఫోన్ చేసింది, ఏం వెంకి ఫోన్ చేసావని. మేడం ఏడ దొరకలే మేడం అని చెప్పిన. సరే వచ్చానండి, ఇంటి దగ్గరికి అయితే వచ్చిన. ఇంటి దగ్గరికి వచ్చేప్పుడు ఫోన్ కొట్టింది. బండి కూడా కరెక్ట్గా అయిపోయాయి 30,000 కరెక్ట్గా. ఇప్పుడే 30,000 ఇంటి దగ్గరికి ఎంట్రీ అయినా, దగ్గరలో ఉన్నా ఇంటికాడ. కలిసి మేడం బయటికి పోతుంది, అందుకే వచ్చేయమన్నట్టున్నది. డబ్బులు ఇచ్చేద్దాం, ఏమన్నదో లేదో. పైకి పోయినా, పైకి పోయినట్టున్నది, మిద్ది పైకి. బెల్లు కొట్టి నేను రాలా. హలో అమ్మ, అమ్మ తల్లి బయట ఏమన్నానా, మళ్ళీ లోపల వెళ్ళి కొడుతున్నావా, ఫోన్ కొడుతున్నావా. ఇది తొలి రాత్రి. చిన్న వర్గ హలో అమ్మ, నమ్మ షోఫీ పోలీస్ చెప్పు. నేను ఆయిల్ చేంజ్ చేస్తే టెన్షన్ పోతుంది. ఇంతకుముందు అంతా పేపర్ ఇచ్చానండి, డైరెక్ట్ పోయి ఆ పేపర్ చూపించే ఇచ్చన్నారు. సరే చూద్దాం. డబ్బులు ఏమి ఇచ్చింది మేడం, 1,500 రియాలు. ఈ 1,500 రియాలతో ఇంకా ఆయిల్ చేంజ్ అయిపోయామంట. అపాయింట్మెంట్ తీసుకుందో లేదో మేడము, డైరెక్ట్ అడిగి పోయి మిస్టర్ అమీర్ అంట, ఆయన అడగబడింది. ఇంతకుముందు దీనికి నేను ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు అపాయింట్మెంట్ ఆ పేపర్ ఇచ్చింది, చక్కగా తీసుకొని ఆడ కౌంటర్లో ఇచ్చేసిన, కొట్టేసినారు సరసరా. ఇప్పుడేమో ఆయన డైరెక్ట్ ఆయనవి కలుసుకుంటుంది. ఎట్టవుతుందో చూడాలి. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇదే షోరూమ్, టయోటా. పో వితౌట్ అపాయింట్మెంటు, విత్ అపాయింట్మెంటు. ఇక్కడ బోర్డులు కూడా వేస్తున్నారు బా, వితౌట్ అపాయింట్మెంటు. మనం పోవాల్సింది వితౌటే కదా. బయట ఏడన్నా పార్కింగ్ చేసి పోయి ఆయన మేడం చెప్పిన ఆయన అడిగితే ఒక మాట, అంతేలే ఇక్కడ ఏడన్నా పార్కింగ్ చేసామని పోతా. అమీర్ అంట ఆయన పేరు. ఆయన అడుగుదాం, ఆయన వచ్చాడనుకో పని అవుతుంది. విన్నా చూద్దాం ఆ అమీర్ బాయ్ ఆడినాడు. మనం ఈ లైన్లో వినాం అనుకో, ఈరోజు సాయంత్రానికి వచ్చాం ఇంటికి బయటికి. మేడం ఒకవేళ ఆయనతో మాట్లాడేసి ఉంటే ఇంకా మంచిదే, మనకి భిన్న అయిపోతుంది. ఎదురుగానే ఉన్నాడు, రాసుకుంటున్నాడు.
عشان هو الحين يجي كم ماشي؟ చుట్టూ చెక్ చేస్తాడు ఏమైనా యాక్సిడెంట్ అయిందా అని. రాసుకున్నాడు మొత్తము. మేడం చెప్పింది కాబట్టి చక్కగా లోపల పోయినా. ఇంతకుముందు మేడం చెప్పింది కానీ చక్కగా లోపల పోలా, లైన్లో పోయినా. استمارة فين؟ آه. اعطيني استمارة. شوف نعم. مكان فاضي انت وقف. ఓకే بعدين تعال لي مكتب. اجلس شوية كده. ఓకే. ఆడ ఖాళీగా ఉంటే ఆడ దూరం అన్నాడు. ఒకసేపు కూర్చో దీంట్లోనే. మొత్తం రాసుకున్నాడు, ఆర్సీ కూడా తీసేసుకున్నాడు. ఆడ ఖాళీ అవుతుంది. ఒక బండి పోయేదానికి గంట పడుతుంది. ఇక్కడైతే బండి పోతుంది, ఆయనే బండి తీయేస్తాడు. వచ్చే లోపలికి వచ్చాయని పోయా స్వామి, నేను వద్దని నేను పోయి అని కొడితే నేనేం చేశాను. ఇది అరుచుని ఉంటుంది. ఓకే 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 ఓకే. ఇంకా అన్నీ మన సామాన్లన్నీ తీసేసుకోవాలి దీంట్లోంచి. మనం బండి తీసుకోమోతారు ఇంకా వాళ్ళే తోలుకుంటాం. ఎట్టో భిన్న లోపల తీసుకొని వచ్చానులే స్వామి. కరెక్ట్గా 1:20 అవుతుంది. చూద్దాం ఎన్ని గంటలకి ఇచ్చారు బండి. పెట్టేసి ఆపేసిన. ఆయనేమో లోపలికి వెళ్ళాడు. అట్టున్నా షోరూము. లేపుతారు అన్ని బండ్లు. నా బండి మీద పెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. నన్ను నీడే ఉండమాయాడు. ఈయన ఎవరో దూర్చినాడు వీడికి సందులోకి. ఈయన అడిగినాడు. మనం అన్నీ సిద్ధంగా పెట్టుకుంటే వీళ్ళేం లేకుండా మళ్ళీ వాళ్ళే వచ్చి ఎత్తుకోమంటారు. వద్దాం ఎన్ని గంటలకి ఇచ్చారో. నన్ను నీడే ఉండమంటుంది మేడం. రాగా ఆడే ఉండు అంటుంది. బండి లోపల తీసుకోమేయారు. ఈ పేపర్ ఇచ్చాడు నా చేతిలో. ఈ పేపర్ ఆర్సీ అయితే ఇచ్చి 1 గంట సేపు కూర్చో అన్నాడు. నేను వచ్చి బయట కూర్చున్నా. లోపల కూడా ఉన్నది కూర్చునేదానికి. ఇది వచ్చేసరికి మదీనా రోడ్లో ఉన్నది. ఇక్కడ సర్వీసింగ్కు అయిపోయింది. నేను ఇంతకుముందు లోపల తీసుకోమైంది సర్వీసింగ్కి. అది అయిపోయిన తర్వాత బయటికి తీసుకొస్తారు. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నది, ఇక్కడ పెడతారు బండ్లు. ఇంకా మళ్ళీ మనము క్యాష్ అయితే లోపలే తీసుకుంటారు. క్యాష్ అన్న క్రెడిట్ అయితే క్యాష్ అయితే లోపలికి పోవాలా. మెసేజ్ కూడా వచ్చింది. టొయోటోది మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. ఇంతకుముందు నా నెంబర్ ఇచ్చింది, అందుకే నా నెంబర్ వచ్చింది. చూద్దాం 1 గంట అన్నాడు. కరెక్ట్గా ఇప్పుడు 1:30 అయింది. 1:30కి లోపలికి పోయింది బండి. 2 గంటలు ఈజీగా పడుతుంది. వెయిటింగ్ హాల్లోకి వచ్చి కూర్చున్నా. బండి తీర్చి ఈడే ఉన్నాడు. అట్లా తీసుకోకపోతే వాడి సర్వీస్ అయినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. ఎదురుగానే ఉన్నది నాకు. బండి అయిపోయిందని మెసేజ్ వచ్చింది. ఆయన లేడు కౌంటర్లో. కరెక్ట్గా గంట అంటే గంటకు వచ్చేసింది బండి బయటికి. 1:30కి పోయింది. 2:22 కల్లా వచ్చేసింది. అయిపోయింది. ఇది ఫ్రీ, 3వ సర్వీస్ ఫ్రీ అని చెప్పినారు నాకు. నేను మర్చిపోయినా. మేడం కూడా డబ్బులు ఇచ్చింది పాపం అదే పనిగా. నా బండి ఇక్కడ ఏడన్నా పెట్టింటారు. పెట్టినారు. దో మెరుస్తుంది. దొద్దు బాగా దగ్గ మెరుస్తుంది. కడిగినారు. ఒక 2-3 రోజులు కడిగేదానికి లేకుండా. బీగాలా ఆడిగద్దో దీన్ని మర్చిపోయినా. ఆడిచ్చే బీగాలు ఇచ్చారు. ఇక్కడ ఉంది కదా కౌంటరు. ఈ కౌంటర్లో ఇచ్చి చూపిస్తే బీగాలు ఇచ్చేసినాడు. మళ్ళీ ఈ పేపరు అక్కడ ఎగ్జిట్ కొట్టేటప్పుడు ఆడ చూపించాలి మళ్ళీ సెక్యూరిటీకి. అప్పుడు గేట్ లేపుతాడు. సరే బండి మొత్తం చెక్ చేద్దాము. ఏం అడిగారు కడగలేదు అంత గలీజ్ అంతా.
ఊరికే పైన పైన కడిగినారు అంతే. కడిగినామంటే కడిగినాం అన్నట్టు. ఇంకా లోపల అయితే ఇంకా చెయ్యే బెటర్. లోపల ఎట్టుండేటి అట్టే ఉంటాయి. ఇది బిల్లు దీన్ని కట్టారు. దీన్ని ఇంకొక 10,000 కిలోమీటర్ల దాకా ఏ భయంలే, హ్యాపీగా ఒక 6 నెలలు గడుస్తుంది. 6 నెలల అంతేలే, 6 నెలలు కాదు కానీ 5 నెలలు ఈజీగా గడుస్తుంది. ఏడ దూసినవరు నాయన బండి. ముడ్డు వెనకాల ఇంకో బండి ఉన్నది రెడీగా. సరే కనపచ్చింది, అరుస్తుంది అప్పుడే. ఇక్కడ ఉంటాడు సెక్యూరిటీ, సెల్ ఎత్తుకుంటున్నాడు పెద్ద ఆయన. డ్యాన్స్ చేస్తావు సార్. బా ఎద్దము దించిన ఇలా ఆయనకి పేపర్ ఇచ్చేదాన్ని దించిన, ఆయన వెనక పక్క బండి పేపర్ కూడా తీసుకుంటున్నాడు. ఇంకా పోయి గేట్ లేపుతాడు, లేకపోతే ఆ గేట్ లేదు. ఆ పేపర్ తీసుకుంటేనే, ఆ పేపర్ తీసుకొని ఆయన పంపిస్తాడు బయటికి. నిద్రపోతాడు ఆయన, నిద్ర లేదా ఒకటికి. మేడము ఫోన్ చేసింది, ఆ పెయింట్ డబ్బా ఒకటి ఎత్తుకోరా ఇంకి, అలాగే బ్రష్ కూడా ఎత్తుకోరా అని. పొద్దున్నుంచి తిరిగిన అది వద్దు అనింది. మేడంకి కావాల్సింది మ్యాట్, అక్కడేం దొరుకుతుందంటే గ్లాస్ అని దొరుకుతుంది. ఇప్పుడు లాస్ట్కి అదే తెమ్మనింది. అదొకటి, బ్రష్ ఒకటి ఎత్తుకోరా అని తీసుకున్నా. బ్రష్, ఈ పెయింట్ డబ్బా థిక్ బ్రౌన్, ఇది వద్దు అనింది పొద్దున్నుంచి. ఇప్పుడు మళ్ళీ అదే తెమ్మనింది. ఇదేమో 50 రియాలు. ఇంకా ఆ బ్రష్ వేరే సార్ తీసుకున్నా. ఈ బ్రష్ ఇదేమో 4 రియాలు. దీనికి బ్రష్ ఎంత ఉన్నది, బిల్లు చూడు ఎంత ఉన్నది. ఈ 2 ఎత్తుకోరమ్మని. ఏం పని పెడుతుందా మేడం, భయంగా ఉన్నది నాకు. ఏదో ఒకటి చెప్తుంది. ఫొలోస్ పెయింట్ బ్రష్ పతోరదా కాసమ్మా. ఇంకా పిలుస్తుంది. రూమ్లో పోవడం ఆలస్యం, బెల్ కొడుతుంది, ఫోన్ కొడుతుంది, అలారం కొట్టినట్టు టింగ్ 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 అని. మళ్ళీ రావాలి బయటికి. మేడం ఎట్టో నాకు పెయింటింగ్ పని చెప్పలేదా, మేడమే కొడతా ఉన్నట్టున్నది. నేనైతే ఆ నుంచి వచ్చి నిద్రపోయినా ఫుల్గా. ఆరు అవుతుంది టైము. తోఫిక్ పోయి నిద్రపోతున్నాడేమో. तौफीक ब्रो क्या करता है? मैं सोचा सोचता है। आ जाओ आ जाओ। मैं सोया, आपको सो गया। हाँ वही है, देखता हूँ। ఉన్నది చల్లగా ఉంది అసలు బయట. చూసారా క్లైమేట్ ఎట్టుందో, చాలా బాగుంది. మబ్బులు ఎక్కి కూల్గా ఉంది అసలు. బా హడజుడు ఫ్లైట్ పోతుంది. ఇప్పుడే పోతుంది ఫ్లైట్, కింద పోతుంది. సౌండ్ కూడా బుమ్మని వస్తుంది. అవరియో పోయి తీసుకురా గిన్నె. నేను మా గిన్నె తీసుకురా అని పోతున్నా. ఎట్ట బెనివెనొచ్చింది స్పీడ్గా. అమ్మ సెలే ఫోన్ చేసి చింతపండు డబ్బా చూడు, ఈ డబ్బాలు ఇచ్చింది. డబ్బా నా దగ్గరే ఉంది అట, అందుకే ఈ డబ్బాలో ఇచ్చినట్టుంది. సలాడ్ మాత్రం చాలా బాగుంది బా ఈరోజు. దీన్ని మాత్రం వదిలేదు. సమోసాలు నేను ఇచ్చింది కదా, ఏ సేమ్ గిన్నెలోకి. రైస్, వెజిటేబుల్ రైస్, ఇది సూపు ఏదో, ఇది పూలు, ఇది రొట్టె. పూలు కదే, చికెన్తో చేసింది. రొట్టె కూడా ఇచ్చింది ఒక రోజు. ఇవి మనకు వచ్చాయి. తోఫిక్ బాయ్కి ఏమొచ్చాయి చూద్దాం. తోఫిక్ బాయ్ ఫుడ్ కూడా వచ్చింది. ఇది సేమియాలు, అన్నము, చికెన్ చూడండి చేసిందో బల చేసింది, క్యాప్సికమ్ అన్నీ వేసి. ఇది సలాడు. ఇంక ఈరోజు జ్యూస్ రక్తం జ్యూస్, ఇది చింతపండు జ్యూస్.
ఇవి వచ్చినాయి మనకు. ఇంకా బడాద్మి వచ్చేంత వరకు మనం సర్ది పెడదాం. బడాద్మి ఇంటికాడికి వినాడు, రూమ్ కాడికి వినాడు. నా రైస్ వెజిటేబుల్ రైస్ అంటే ఈ ఇంట్లోంచి వచ్చింది. వీళ్ళు అన్నం దండికి ఇచ్చినారు, అంతా వేయను ఒకరోజు వేస్తా ఉంటే మళ్ళీ రాత్రికి ఉంటుంది. ఇంకా సమోసాలు చికెన్ తోకి వేయమంటాడో లేదా అట్టే పెట్టమంటాడో ఆయన అడిగేద్దాం. అన్నీ ఈ విధంగా పెట్టేసిన. టైం కాలే, ఇంకా టైం ఉన్నది ఒక 10 నిమిషాలు. అజాన్ అయితే ఇస్తున్నారు. 22వ రోజు ఒక్క పొద్దు, ఇంకొక 8 రోజులు. ఒక 2 రోజుల నుంచి మేడం ఆ పని ఈ పని చెప్తాంది కదా, కొద్దిగా అన్నం ఆకలి వేసినప్పుడు కోపం వస్తుంది, అదే కోపం వస్తుంది. కానీ అడ్జస్ట్ అవుతున్నా. ఏ చికెన్ దాలేగా చూద్దాం ఈ చికెన్ ఎట్లా చేసిందో. వెజిటేబుల్ బా, చికెన్ మాత్రం అదుర్స్ సూపర్ है चिकन। चिकन अच्छा है। डालो ये भी डालो। बोल रहा है हाँ डालो। बोल रहा है यूट्यूब देख के बनाया। बहुत अच्छा है। जिनी ने अच्छा बना रहा है, जिनी अच्छा हो रहा है। थैंक यू जिनी, चेक थैंक यू। పరిగెత్తా తినాలనిపిస్తుంది. उठना मत। हो गया मेरा। कैसा हो गया? खाना खाया नहीं तुमने? खाया मैं ये ये पूरा। तो मेरा आदत ज्यादा। तुम ऐसा करे? मैं ऐसा नहीं करा। नहीं करे। खाता नहीं, उनको बोलो खाने के लिए। नहीं मैं खाया, స్పీడ్ से खाता है ना। खाता नहीं అంటే ఇదంతా నేనే తిన్నా. देखो मेरे तो दिल कितना खाली है। మా ఇద్దరికి రోజు ఇదే గొడవ, నువ్వు అది తిన్నావు నేను ఇది తిన్నానని. खाता नहीं ये क्या करता है मालूम है? थोड़ा खा के बोलता है मेरा हो गया। నాకు ఫుల్ అయిపోయింది అని చెప్తా కదా, ఆడికి బిස්සగా లాగించిన. బేగాలు అయితే ఇచ్చేసిన, డ్యూటీలు ఏం పడలా నాకు. కాకపోతే స్వీట్ పునుగులు ఏమో చేయించింది, అదే రసగుల్లా అంతా వేసింది, రసం అంతా మనం పునుగులు అంటాం కదా అటాటి ఏందో చేసినట్టున్నది. ఇది ఇచ్చింది పిలిచి పాపం. తోగిపోయి ఏం చేస్తున్నాడు చూసి నిద్రపోతున్నాడో ఎట్టో, ఆయనకి కూడా ఒక 2 ఇద్దాం. లేదంటే నా రూమ్లోకి రమ్మని చెప్తా, లేదంటే ఆయన రూమ్లోకి పోతా. బ్రో ओके सो जाओ। नहीं है ये स्पीड है, बाद में आएगा 1 घंटा के बाद। सो जाओ 9। ఓకే ఇద్దరు రాకో బాద్ మే ఆయేగా. ఫుల్గా నిద్రపోతాడు తోఫీక్ భాయ్. ఆయన రూమ్లోనే పెట్టేసిన, ఇంకా 2 సేపు ఉన్నాక ఆయన రూమ్లోకి వెళ్ళిపోతా. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గుడ్ నైట్.